స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా కానీ గిరిజనుల బతుకుల్లో మాత్రం మార్పు రాలేదని జాగో బంజారా సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్రీ సద్గురు సంతోష్ శివాలాల్ విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు రమావత్ సురేందర్ నాయక్ మహారాజ్ అన్నారు. ఇక ఎంతమంది పాలకులు మారినా గిరిజనులకు ఒరికిందేమీ లేదని మండిపడ్డారు. ఓట్ల కోసం తండాలోకి వచ్చే రాజకీయ పార్టీల నాయకులకు తండాలకు ఏం అభివృద్ధి చేశారని, మరి సంక్షేమం కోసం ఎన్ని నిధులు కేటాయించారో ప్రశ్నించి నిలదీయాలని గిరిజనులకు రమావత్ సురేందర్ నాయక్ మహారాజ్ అదేవిధంగా శ్రీ అంబా భవానీ మాత దేవాలయ ధర్మకర్త శాంతిపై పిలుపునిచ్చారు. ఎన్నికలకు సంబంధించిన 18వ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా బంజారా జాతిని చైతన్యపరచడం కోసం తండకు జాగో బంజారా సమాజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భారతదేశంలో 144 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో 94 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 28 రాష్ట్రాల్లో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 543 నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 13/5/2024 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల జాతరలో లీడర్లు వచ్చేటప్పుడు తండకు లీడర్లు నాయకులు వచ్చినప్పుడు అడగాలి, వాళ్లకు నిలదీయాలి. బంజారా జాతి కోసం బీజేపీ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ అగ్రవర్గ రాజకీయ పార్టీలు ఏం చేశాయని ఇప్పటి వరకు